భార్యాభర్త ఒకనాడు కూర్చుని మాట్లాడుకుని అనుకున్నారు, ఇంతకాలం అనేక భోగాలు అనుభవించాం, ఇంకా ఎంతకాలం భోగం అనుభవిస్తాం, అన్నీ పిల్లలకి ఇచ్చేసి సంతోషంగా ఇద్దరం కలిసి తీర్థయాత్రలు చేస్తూ భగవన్నామ సంకీర్తనం చేస్తూ దొరికింది తింటూ నదిలో కొట్టుకుపోతున్న రెండు ఎండు పుల్లలలో ఏ పుల్ల ముందు ఎటువైపు వెళ్ళిపోతుందో, ఎవరో ఒకరు ముందు పడిపోవాలిగా, రెండవ వాళ్ళు ఈశ్వరుణ్ణి తర్వాత చేరుతారు, రా ఇక మన ఇద్దరం కూడా ఈశ్వరాభిముఖ్యాన్ని పొందుదామని చెప్పి చెయ్యి చెయ్యి పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఆవిడంది, లోకంలో ధర్మం అన్న మాట ఒకటి ఉంది కదూ, భర్త గారు ముందు నడవాలి, భార్య వెనక నడవాలి, అందుకని ఒక్క 2 అడుగులు ముందు మీరు నడవండి. ఆయన నడుస్తున్నాడు, వెనక ఆమె నడుస్తోంది. ఆయన నడిచి వెడుతుండగా ఆయనకు బంగారు గొలుసు ఒకటి అక్కడ కనపడింది. ఆయన ఏం చేశాడంటే టక్కున కాలుతో తొక్కిపట్టి, అమ్మ బాబోయ్ బంగారం గొలుసు, ఇప్పుడు ఇది మా ఆవిడ కానీ చూసిందంటే, ఏమండోయ్ బంగారం గొలుసుని చేత్తో పైకి తీస్తుంది, గొలుసు తీసిన తర్వాత మళ్ళీ బంగారం గుర్తొస్తుంది, బంగారం తర్వాత సంసారం గుర్తొస్తుంది, ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి కారణం అవుతుందేమోనని కాలుతో తొక్కి నించున్నాడు. ఆవిడంది, ఆగిపోయారేం, ముందుకు వెళ్ళండి అంది. ఆయన అన్నాడు, లేదులే వస్తున్నాను, ఒక్క అడుగు నడు అన్నాడు. ఎందుకంటే ఆవిడ ముందుకు వెళ్ళిపోతే కాలు తీసేసి వెళ్ళిపోదాం, ఇక చూడదని. ఆవిడంది, ఇంకా మీకు బంగారం గొలుసు కనపడుతోందా? కలిసి నడిచినా, ఆయన ముందు నడిచినా, ఆమె 2 అడుగులు వెనక నడిచినా ఎవరు పండుతున్నారు? ఆ పండడం చేత కానప్పుడు ఇంకా ఆవిడ మీద అనుమానం, నిజానికి ఆవిడే పండుతున్న ఆయన కాదు. ప్రస్థానం ఇద్దరూ సమానంగా చెయ్యగలగాలి, లోపల సమానంగా పండాలి, అందుకు పరిణయం. ఇద్దరుగా ప్రారంభమై ఒక్కటిగా పండిపోవాలి, ఇక ఇద్దరు కాదు ఒక్కటి, అలా ఉండగలగాలి, ఐక్యమైపోవాలి ఒకరిలో ఒకరు. ఆ స్థితిని పొందడానికి అదిగో ఆ నడవడి ఉన్నదా, అది ప్రధానంగా చూస్తారు. ఆ లక్ష్య శుద్ధి ఇద్దరి ఎందు ఉన్నదా, ఆ స్థాయి ఒకలాగే ఉన్నదా, పరిణతి. కొద్ది తేడా ఉంటే పర్వాలేదు, అగాధం అనుకోండి, ఒకరు ఎక్కడో ఉండి ఒకరు ఎక్కడో ఉంటే ఆ బండి లాగడం చాలా కష్టం. అందుకే వయస్సు, వృత్తము, అభిజనము, నడవడి, దానితో పాటుగా చిట్ట చివరిది లక్షణము అంటారు. లక్షణము అంటే బాహ్యంలో అందం. అందము అన్నదానికి కూడా ఒక ప్రాధాన్యత ఉంటుంది కదూ. కాకి ముక్కుకు దొండపండు అని అనకూడదు చూసిన వాళ్ళు. అసలు వివాహం విషయంలో ఒక గొప్పతనం ఉంది. ఎక్కడైనా భార్యాభర్తలు కనపడ్డారనుకోండి, ఒకవేళ నిజంగా మన కంటికి కాకి ముక్కుకి దొండపండులాగే కనపడినా అలా అనకూడదు. మీరిద్దరూ ఒకరికొకరు తగినవారమ్మా అనాలి. వాళ్ళకి వాళ్ళు ఒకరికొకరు తగినవారు అని తెలుసుకుని పరిణయం చేసుకున్నారు. మనం ఎందుకు మధ్యలో అక్కర్లేని మాట మాట్లాడడం? ఒకటైన దాన్ని 2 చేస్తున్నటువంటి పాపం రావట్లా? ఆ మాట అనడానికి వీల్లేదు. మనకి పాఠం చెప్పడానికే రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో అగ్నిజ్యోతనుడు కృష్ణ భగవాను రమ్మని ఆహ్వానించినప్పుడు ఆయన రుక్మిణీదేవి ఉన్నటువంటి కుండిన నగరానికి వస్తుంటే, తగునీ చక్రి విదర్భరాజసుతకున్ తథ్యంబు వైదర్భయున్ తగునీ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యమీ ఇద్దరిం తగులం కట్టిన బ్రహ్మ నేర్పరి కదా దర్పాహ తారాతి మగడౌగావుట చక్రీ సుదతికిన్ మా పుణ్య మూలంబునన్ అంటారు పోతన గారు. ఆమెకు ఆయన తగినవాడు, ఆయనకు ఆమె తగినది. అంతేకాదు, నిజానికి దంపతుల దగ్గరికి వెడితే ఏమనాలంటే, అబ్బా ఆయన తపస్సుకి ఫలితం ఆమెయే, ఆమె తపస్సుకి ఫలితం ఆయనే. అందుకే శంకరుడు శివానంద లహరి చేస్తూ, కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరేయం అంటారు. వాళ్ళు నిజతపఫలాభ్యాం, పార్వతీదేవి గొప్ప, పరమశివుడు గొప్ప, ఆ మాట ఉండదు. ఆయన గొప్పతనానికంతటికీ ఆమెయే కారణం, ఆమె గొప్పతనానికంతటికీ ఆయనే కారణం. వాళ్ళిద్దరూ ఒకరి తపస్సుకి ఒకరు ఫలమైన వారు. ఆయన తపస్సుకంతటికీ ఆమెయే ఫలం, ఆమె తపస్సుకంతటికీ ఆయనే ఫలం. అలా దంపతులు ఉండగలగాలి. ఎంత కాదన్నా ఆ బాహ్యమైనటువంటి అందంలో కూడా ఒకరికొకరు తగినవారై ఉండాలి. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మా స్వామి. ఆయనని చూస్తే ఎంత అందగాడు,
ఒక అందమైన పురుషుణ్ణి చూసి స్త్రీ మోహించవచ్చుగాక, ఆయనని చూసి పురుషులు మోహించారు. అంత అందగాడు. మా అమ్మ సౌందర్యం కొడుకు చెప్పవలసి వస్తే బాహ్యమైన సౌందర్యం చెప్పకూడదు, అమ్మతనమే గొప్ప సౌందర్యం. సీతమ్మ సౌందర్యం మా అమ్మ అవడమే ఆమె సౌందర్యం. నేను ఆమె బిడ్డని, అందుకని ఆమె బాహ్య సౌందర్యంతో నాకు సంబంధం లేదు. రాముడు చూస్తాడు ఆ బాహ్య సౌందర్యాన్ని. కాబట్టి బాహ్యంలో కూడా అందం ఒకరికొకరు తగిన వారై ఉండాలి, అంతేకాని మరీ చూడడానికి వికృతంగా ఉండడానికి వీల్లేదు. ఈ ఐదిటిని చూసి నిర్ణయం చేస్తారు. అంటే మీరు ఒక విషయాన్ని బాగా పట్టుకోవలసి ఉంటుంది. బాహ్యమైనటువంటి అందము కన్నా వివాహమునందు అత్యంత ప్రధానమీది అంటే లోపల పరిణతి అంత ప్రధానం. కేవలము స్త్రీగా ఉండడం భార్య అవడానికి యోగ్యత కాదు, కేవలము పురుషుడవడం భర్త కావడానికి యోగ్యత కాదు. అసలు వివాహం అంటే ఏమిటో ఆయనకు ఒక అవగాహన ఉండాలి. తాను వివాహ బంధాన్ని పొంది గృహస్థాశ్రమంలోకి వెళ్ళి ఎందుకు ప్రస్థానం చేస్తున్నాడో ఆయనకి తెలిసి ఉండాలి. అది తెలిసి ఉన్ననాడు ఆ వివాహము యొక్క వైశిష్ట్యం ఏమిటో ఆయన పొందగలుగుతాడు. అందుకే ఆ ప్రస్థానం అంత గొప్పదైంది. మీరు రామాయణ కావ్యాన్ని పరిశీలన చేస్తే కొన్ని అద్భుతాలు కనపడతాయి. అసలు పెళ్లి చేసుకోవడం కన్నా ముందు పెళ్లి యొక్క గొప్పతనం ఏమిటో ముందు తెలుసుకుంటారు. అందుకే నాకైతే ఒక విషయం అనిపిస్తూ ఉంటుంది. అసలు నిజానికి రాముడికి స్నాతకం చేసిన వాడెవరు అంటే విశ్వామిత్రుడు చేశాడు. స్నాతకం అంటే ఏమిటి? పట్టభద్రుడు అవడం, యోగ్యతా సిద్ధి. పెళ్లి చేసుకోవడానికి యోగ్యత, విద్య పరిపూర్ణమైంది. ఎప్పుడైంది? మీరు బాలకాండ చూడండి. విశ్వామిత్రుడి వెంట రాముడు నడుస్తాడు. నడుస్తున్నప్పుడు ప్రతిరోజు విశ్వామిత్రుడు ఏదో ఒక ఆశ్రమం దగ్గరికో నది దగ్గరికో ఎక్కడికో తీసుకెడతాడు. రాముడు కుతూహలంగా ప్రశ్నిస్తాడు, హే బ్రహ్మన్, ఈ నది పేరేమిటి, ఇది ఎందుకు వచ్చిందంటాడు. ముందు చాలా స్వల్పంగా చెప్తాడు, దీని పేరు గంగ. ఇది ఈ హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె, పరమశివుడు భరించి వహించాడు, అందుకే పాపములను పోగొట్టగలిగిన శక్తిని పొందిందంటాడు. రాముడు వినడం. మరింత వివరంగా నాకు చెప్పండి గురువుగారు అంటాడు. అప్పుడు గంగావతరణం అంతా చెప్తాడు, అహల్యావృత్తాంతం చెప్తాడు, సిద్ధాశ్రమం చెప్తాడు. ఈ చెప్పేటప్పుడు విశ్వామిత్రుడి గొప్పతనం ఏమిటంటే రాముణ్ణి పెళ్లి కొడుకుగా పెళ్లిపీటల మీద కూర్చోవడానికి కావలసిన పరిణతి సంతరించుకునేటట్టుగా చెక్కాడు. అనేక విషయాలు చెప్పకుండా చెప్పాడు. రాముడు సుగుణాభిరాముడయ్యాడు. అందుకే సీతారాముల దాంపత్యం వన్నెకెక్కింది. మీరు రామాయణం పరిశీలిస్తే అనేక దాంపత్యాలు కనపడతాయి. తార వాలి ఒక దాంపత్యం, వాలి రుమ ఒక దాంపత్యం, గౌతముడు అహల్య ఒక దాంపత్యం, దశరథుడు కౌసల్య సుమిత్ర కైకేయి ఒక దాంపత్యం, రావణాసురుడు మండోదరి ఒక దాంపత్యం. ఇలా బోలెడంతమంది దంపతులు కనపడతారు. అందరికన్నా వయసులో చిన్నవాళ్ళైనా పరిణతి కలిగిన దంపతులు ఎవరంటే సీతారాములు. వయసు కాదు ప్రధానం, ఆ పరిణతి, ఒకరికొకరు తగినవారు, లోపల పండినటువంటి తనం. ఇద్దరూ అలా కలవడం లోకానికి ఒక మంగళప్రదమైనటువంటి విశేషంగా మారిపోయింది. అందులో మీరు గమనిస్తే శ్రీరామాయణం బాలకాండలో ఒక అద్భుతమైన ఘట్టం కనబడుతుంది. కుశనాభుడు అని ఒక రాజు, ఆయనకి ఘృతాచి అనబడేటటువంటి అప్సర స్త్రీ యందు 100 కన్యలు కలిగారు. 100 మెరుపు తీగల వంటి సౌందర్యం ఉన్నవారు. వాళ్ళు 100 ఒకనాటి సాయంకాలం వేళ తోటలో వివిధ వాద్య పరికరములను మ్రోగిస్తూ నృత్యం చేస్తూ సంతోషంగా తిరుగుతున్నారు. వాయుదేవుడు చూశాడు. ఆయన అన్నాడు, మీరింత అందగత్తెలు, ఇంత అందగత్తెలైనటువంటి మీరు మనుష్య స్త్రీలుగా పుట్టారు కాబట్టి మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అని కదా శంకర భగవత్పాదులు. కాలంలో మీ అందం తరిగిపోతుంది, జర్జరీభూతమైపోతుంది ఈ శరీరం. నాకు భార్యలైతే మీ అందం తరగదు, శాశ్వతంగా ఉంటుంది. మీ 100 నాకు భార్యలు కండి అన్నారు. వాళ్ళు వెంటనే వాయువు సాక్షాత్ దేవత అని తెలిసి కూడా ఆయనని ఏమని సంబోధించారో తెలుసా? దుర్మేధాహ అన్నారు.
దుష్టబుద్ధి కలిగిన వాడా అని పిలిచారు. పిలుస్తూ వాళ్ళన్నారు, మా భూత్సకాలో దుర్మేధ పితరం సత్యవాదినం అవమన్య స్వధర్మేణ, మేము ఎలా మా స్వధర్మాన్ని విడిచిపెడతాము అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నువ్వు మాతో ఏమని అడుగుతున్నావు? మా నూర్గురుని నీకు భార్యలు కమ్మని అడుగుతున్నావు. కానీ స్వయంవరముపాస్మహే, మా అంత మేంగా నీకు భార్యలం అయిపోవా? పితాహి ప్రభురస్మాకం పరమం దైవతం హి సహ యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి. ఆడపిల్లలకి యోగ్యుడైనటువంటి వరుడు ఎవరు అని నిర్ణయించవలసినటువంటి వాడు వయస్సునందు పెద్దవాడై సత్యవాది అయినటువంటి తండ్రి. పితాహి ప్రభురస్మాకం పరమం దైవతం హి సహ యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి. ఆడపిల్లలకి యోగ్యుడైనటువంటి వరుడు ఎవరు అని నిర్ణయించవలసినటువంటి వాడు వయస్సునందు పెద్దవాడై సత్యవాది అయినటువంటి తండ్రి. ఎందుచేత అంటే ఆయన మా పెళ్లి విషయం పట్టించుకోకపోతే, మాకు యోగ్యుడైనటువంటి వరుడు ఇతను అని తండ్రికి తెలిసున్నా వేరొకరి ఒత్తిడి వలనో వేరు కారణముల వలనో మాకు యోగ్యుడైన వరుణ్ణిచ్చి వివాహం చెయ్యకుండా వేరొకరి ఒత్తిడికి లొంగిపోయి అయోగ్యుణ్ణి మాకు కట్టపెట్టాలనో అనుకుంటే, లేదా అసలు మా వివాహ విషయాన్ని ఆయన పట్టించుకోకపోతే మేము స్వతంత్రించవచ్చు. అప్పుడు మా బుద్ధిని ప్రయోగించవచ్చు. ధీరాహ, బుద్ధిమంతులమై మా పెళ్లి ప్రయత్నం మేము చేసుకోవచ్చు. శాస్త్రం అంగీకరించింది వేదం. అప్పుడు రుక్మిణీ కళ్యాణంలో లేఖ రాసింది కదండి, మీరు పెద్దలు అంటారే అస్తమానం అని అనకూడదు. అక్కడికి ఇక్కడికి ఒక తేడా ఉందని గుర్తుపెట్టుకోవాలి. బంధువులందరూ బాలికకు కృష్ణునమిత్తుమటంచు శేషు సేముషీ సింధువులై విచారముల్ చేయగా దుస్సందుడు రుక్మి అడ్డుపెట్టి అందరూ రుక్మిణీదేవిని కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేస్తామన్నారు. తండ్రి మహానుభావుడు, ఆయన కూడా అంగీకరించాడు. కానీ పెద్దన్నగారు మాత్రం అడ్డుపెట్టాడు. పెద్దన్నగారి మాట కాదనలేక కృష్ణుడికి ఇవ్వవలసిన పిల్లని ఇవ్వకుండా రుక్మిణీదేవి తండ్రి శిశుపాలుడికిచ్చి వివాహం చేయడానికి సిద్ధపడ్డాడు. తండ్రి మంచి నిర్ణయం చెయ్యవలసిన వాడు చెయ్యడానికి సిద్ధపడి ఉండి కూడా పెద్దన్నగారి యొక్క పట్టుదల మీద ఆయన పెద్ద కొడుకు యొక్క సంతోషం కోసం తనని అయోగ్యుడికిచ్చి వివాహం చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు కనుక ధీరవతి అయినటువంటి రుక్మిణీదేవి లేఖ పంపింది. అంటే తండ్రి తన యొక్క కర్తవ్యత నిష్ఠయందు వైక్లభ్యాన్ని పొందాడు. లేదా అసలు తండ్రి పెళ్లి ప్రయత్నమే చెయ్యకుండా వ్యసనపరుడై ఎక్కడో తిరుగుతున్నాడు అనుకోండి, అప్పుడు ఆమె స్వతంత్రించింది, దోషం కాదు. పితరం సత్యవాదిన, మా తండ్రి మాకు యోగ్యులైన వరుల్ని తీసుకురావాలని అన్వేషిస్తున్నాడు. నువ్వెవరివి మమ్మల్ని అడుగుతున్నావు పెళ్లి చేసుకోమని వాయుదేవా? నువ్వు మమ్మల్ని అడగడం ఏమిటి? దుర్మేధాహ, మా భూత్సకాలో దుర్మేధాహ. ఈ దేశమునందు ఒక పిల్ల కనపడితే ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానని ఏ పిల్లవాడు వెళ్ళి పిల్లనడిగేటటువంటి దుర్మార్గపు రోజు రాకుండుగాక. ఆమె తండ్రిని అడగవలసినటువంటి మంచి రోజులు వచ్చుగాక. ఆ పిల్ల పితరం సత్యవాదిన, సత్యవాది, మాకు మంచి వరుండి తేవాలని తాపత్రయపడుతున్నటువంటి తండ్రికి మాకు ఎవరు భర్తగా వస్తే సంతోషపడతామో తెలీదా? కాబట్టి పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం మిసహ యస్యనో దాస్యతి పిత సనో భర్త భవిష్యతి. మా తండ్రి గారు మాకు ఎవరు భర్త అని నిర్దేశిస్తారో ఆయన చేత మెడలో తాళి కట్టించుకుంటాం తప్ప మాంత మేముగా వరుణ్ణి ఎంచుకుని నువ్వు మాకు భర్తవి అని నువ్వు అడిగినా మేము అంగీకరించాం. మా తండ్రిని అడుగు, మా తండ్రి గారు అంగీకరిస్తే సంతోషంగా మేము నూర్గురని నీకు భార్యలమవుతాం. దుర్మేధాహ, పద్ధతి తప్పి అడగవచ్చా ఇలా ఆడపిల్లని? ఈ జాతి ఎంత సంస్కారవంతమైన జాతో, రామాయణానికి ఎంత వారసత్వాన్ని పొందిన జాతో మీరు అర్థం చేసుకోండి. ఒక ఆడపిల్ల రామాయణంలో అలా చెప్తే శివధనుర్భంగం చేసిన రాముడి దగ్గరికి వెళ్ళి స్వర్ణ కలశంతో నీళ్లు పోసి కన్యాదానం చేస్తానని జనక మహారాజు గారంటే ఆయన అంగీకరించలా. మహానుభావుడు నా తండ్రి ఆ దశరథ మహారాజు గారు ఉన్నాడు, ఆయనకి కబురు చేయండి, ఆయన అంగీకరిస్తే స్వీకరిస్తా సీతమ్మని భార్యగా అన్నాడు. పెద్దల ప్రమేయానికి అంత పెద్దపీట వేశారు.
ఎందుకని అంటే వివాహం అన్నది కేవలము స్త్రీ పురుషులకు సంబంధించినది కాదు, అది పండడానికి తగిన వ్యవస్థ. అంత పెద్ద విషయాన్ని నిర్ణయం చేసుకోవడానికి ఎంతో అనుభవం ఉండాలి. ఆ అనుభవం ఉన్న పెద్దలు నిర్ణయం చెయ్యాలి, లేకపోతే అది ప్రమాదానికి దారితీస్తుంది. అందుకే వాళ్ళు ప్రతిపాదన చేశారు అంటే పెళ్లికి ముందు అంత సంస్కారమును పొంది ఉన్నారు. అటువంటి సంస్కారవంతులైనా కూడా వాయుదేవుడికి కోపం వచ్చి వాళ్ళు తమకి భార్యలు అవ్వడానికి అంగీకరించలేదని ఆయన వంకరటింకరగా వారి శరీర భాగములలో తిరిగిన కారణం చేత వాళ్ళ శరీరము వంకరలు తిరిగి కింద పడిపోయి దేకుతూ వచ్చారు అంతఃపురంలోకి. తండ్రి అడిగాడు, ఏమమ్మా అలా వంకరలు తిరిగిపోయిన శరీరాలతో నేలపడిపోయారన్నాడు. జరిగిన వృత్తాంతం చెప్పారు. ఆయన అన్నాడు, అమ్మా మీరు తపశ్శక్తివంతులు కదా, మీరెందుకు శపించలేదు వాయుదేవుణ్ణి అన్నారు. వాళ్ళన్నారు, నాన్నగారు ఒకడు తొందరపడ్డాడని రెండో వాడు కూడా తొందరపడితే లోకం నిలబడుతుందా? ఓర్పు పట్టద్దా? సహనం ఉండద్దా? ఓర్పు పట్టాను నాన్నగారు అన్నాడు. తండ్రి పొంగిపోయాడు. అమ్మా ఎంత గొప్ప మాట అన్నారమ్మా. క్షమాదానం క్షమా యజ్ఞ క్షమా సత్యం హి పుత్రికా క్షమా యశ క్షమా సత్యం క్షమయావిష్ఠితం జగత్. అమ్మా ఓర్పు యజ్ఞమమ్మా, ఓర్పు ధర్మమమ్మా, ఓర్పు సత్యమమ్మా, ఓర్పు దానమమ్మా, ఓర్పునందు ఈ లోకం నిలబడిందమ్మా. ఎంత గొప్ప ఓర్పు పట్టారు తల్లి. మీలాంటి కూతుళ్ళని చూసి పొంగిపోతున్నాను. సోమద అని ఆమెకి చూళి అనబడేటటువంటి మహర్షికి కలిగినటువంటి సంతానం. బ్రహ్మదత్తుడు అనబడేటటువంటి వరుడికి ఇచ్చి కన్యాదానం చేశారు ఈ నూరుగురిని. బ్రహ్మదత్తుడు ఒక్కొక్కరి చెయ్యి పట్టి పాణిగ్రహణం చేస్తుంటే వాళ్ళల్లో వంకరటింకరగా ఉన్న వాయువు ఆయన శక్తికి సక్రమంగా తిరిగి మళ్ళీ నూరుగురు సరి అయిన రీతిలో నిలబడ్డారు. బ్రహ్మదత్తుడు వివాహం చేసుకున్నాడు. విశ్వామిత్రుడు ఈ విషయాలన్నీ రామచంద్రమూర్తితో చెప్తూ ఉంటే, ఓ వివాహం అంటే ఇంత గొప్పదా, ఒక స్త్రీని భార్యగా స్వీకరించడం అంటే ఇంత గొప్ప విషయమా, ఇలా కలిసి బ్రతకాలా, ఇలా జీవించాలా, ఇలా ప్రస్థానం చెయ్యాలా, ఇలా తరించాలా. వివాహం అన్నది మనకి సంబంధించిన విషయం కాదు. దంపతులు ఒక్కచోట గాడి తప్పిన వాళ్ళు కనపడితే వాళ్ళ వల్ల సమాజంలో అనేక మంది భ్రష్టమైపోతారు. వాళ్ళని ఉదాహరణగా చూసి ఇలా కూడా బతకచ్చని. సమాజం మీద ప్రభావం చూపించట్లా, ఎలా నీ వ్యక్తిగత విషయమైంది. కాబట్టి వివాహం అనేటటువంటిది సర్వోత్కృష్టమైనటువంటి సంస్కారం మనిషికి. 84 లక్షల జీవరాశులలో మిగిలిన ఏ ప్రాణికి ఇది లేదు, ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. అందుకే వివాహ బంధంలో, వివాహ సంస్కారంలో నిజానికి ఆ పరిణతి పొందాలి అంటే పిల్లలకి పట్టభద్రుల్ని చేయడం, పాఠాలు చెప్పడంతో పాటుగా రామాయణాది కావ్యములను కూడా ప్రబోధం చెయ్యాలి. అసలు కలిసి ప్రస్థానం చెయ్యాలి. 2 వస్తువులు ఒరుసుకుంటే వేడి పుడుతుందండి. నా 2 వేళ్లే, నా కుడి చేతి చూపుడు వేలుని ఎడమ చేతి చూపుడు వేల పెట్టి రాస్తే వేడి పుడుతుంది. 2 లోహపు కడ్డీల్ని తీసుకొచ్చి ప్రాణం లేని వాటిని ఉరిపిడి తీసుకొస్తే వేడి పుడుతుంది. ప్రాణమున్న 2 వ్యక్తులు కలిసి జీవితాన్ని ప్రారంభించినప్పుడు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. అభిప్రాయ భేదాలు ఉండడం మనిషికి ఉండేటటువంటి లక్షణం. అభిప్రాయ భేదములు ఉన్నా ఏకోన్ముఖులై వాళ్ళ ప్రస్థానానికి అది అడ్డు రాకుండా సంస్కరించుకొని కలిసి ప్రయాణం చేయడానికి ప్రేమ పరిష్కారం కావాలి. ప్రేమ అంటే ఏ ప్రతిఫలాన్ని అపేక్షించకుండా అవతల వారి బలహీనతని తాను ఉపేక్షించి క్షమించగలగాలి. ఆమె యందు ఈ దోషం ఉంది, ఆమెకి ఈ లోపం ఉంది, నేను భరించి ఆమె లోపం లోకానికి తెలియకుండా కాపాడుకుంటా. ఆయనకి ఈ లోపం ఉంది, ఆయన లోపం లోకానికి తెలియకుండా నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటా. ఒకరి లోపాన్ని ఒకళ్ళు భరించగలగాలి. నా బిడ్డడికి అనారోగ్యం వచ్చిందనుకోండి, వాడు చాలా నీరసపడి ఉన్నాడు అనుకోండి, నేను వాడిని ఎక్కువ ప్రేమించడానికి కారణం అదే. అయ్యో వాడు చాలా నీరసపడిన పిల్లవాడే అని ప్రేమిస్తాను, వాడు ఎలా వృద్ధిలోకి వస్తాడని. మరి నీ భార్య యందు ఏదైనా చిన్న దోషం ఉంటే దాన్ని ప్రేమతో సహించలేనప్పుడు ఇంకా దాంపత్యానికి అర్థమై ఉంది. భర్తలో ఒక చిన్న దోషం ఉంటే ప్రేమతో హత్తుకుని భరించలేనప్పుడు ఇంకా వైవాహిక బంధానికి అర్థమై ఉంది. అలా కలిసి ప్రస్థానం చెయ్యడానికి మనసులలో పరిణతి కావాలి, ఓర్పు కావాలి,
భరించగలిగిన శక్తి కావాలి, దిద్దుకోగలిగినటువంటి సంస్కార వైభవం కావాలి, చెయ్యి పట్టుకొని ప్రస్థానం చెయ్యగలిగిన పరిణతి కావాలి. అందుకే వివాహ క్రతువు యందు అనేకమైన విషయములన్నీ కూడా మానసిక సంస్కారమునకు సంబంధించిన ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనించాలి. మిగిలినటువంటి ఏ క్రతువులోనైనా ఏ కర్మలోనైనా మీరు చేసేటప్పుడు ఒక ఫలితాన్ని అపేక్షించి ఈశ్వరుడికి మీరు ఏదో సమర్పణం చేస్తారు. నేను గణపతి హోమం చేస్తున్నాను అనుకోండి, గణపతి మూలమంత్రాన్ని చెప్తూ స్వాహాకారంతో హవిస్సులు ఇస్తాను ఆయన్ని పుచ్చుకోమని. నా భక్తి చేత ప్రీతి పొందిన విఘ్నేశ్వరుడు నా ప్రతిబంధకాన్ని తీసి నా అవసరాన్ని తీర్చాలి అని కోరుకుంటారు. కానీ వివాహ వైశిష్ట్యంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? వివాహ సంస్కారాన్ని మీరు పరిశీలనం చేస్తే అందులో ఉండేటటువంటి అంగములు మనిషి యొక్క మనసుని సంస్కరించడానికి వస్తాయి. ప్రతి అంగములో మనసు ప్రధానమై ఉంటుంది తప్ప కేవలం భౌతికంగా కాళ్ళు చేతులు పూజ స్వాహాకారం నెయ్యేయడం అక్కడతో ఆగదు. ప్రధానముగా ఏది అంటే మనసుని సంస్కరిస్తారు. అందుకే మీరు చూడండి, వరుడు ధర్మపత్నిని అడుగుతాడు, నేను మీకు పరమ సత్యం చెప్తున్నాను, వేదిక ఎవరిది అన్నది ప్రధానం. వేదిక ఎవరిది అన్నదాన్ని బట్టి అవతల వారు గౌరవాన్ని ప్రకటించవలసి ఉంటుంది. ఇక్కడ ఒక సంగీత విద్వాంసులు కూర్చుని పాట పాడుతున్నారు అనుకోండి, నేను నోరు మూసుకుని అక్కడ కూర్చుని చక్కగా తల పంకిస్తూ సంతోషంగా వినాలి. నేను ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా అక్కడ కూర్చుని కూడా అదే పనిగా 10 మందితో మాట్లాడుతున్నాను అనుకోండి, ఇక్కడ పాడే వాళ్ళకి విసుగొస్తుంది. వాడికి మాట్లాడడం అలవాటు అయ్యి ఉండొచ్చు, మాట్లాడడం కోసమే వాడు వచ్చి ఉండొచ్చు, కానీ ఎక్కడ మాట్లాడాలో తెలిసి ఉండాలిగా. వేదిక ఎవరిదో వాడు వేదికని ఉపయోగించుకుంటాడు కదా. వేదిక ఎవరిది పెళ్లిలో? ఆడపిల్లి వారిది. నిజానికి వేదిక ఎవరిది అంటే కన్యాదాతది, మగపిల్లి వారిది కాదు. మీరు వివాహ మంత్రాలకి జాగ్రత్తగా వ్యాఖ్యానాలు పరిశీలిస్తే పెళ్లి కొడుకు తండ్రి కూడా వివాహ వేదిక మీదకి వెళ్ళాలంటే కన్యాదాత గారి అనుమతి తీసుకుని పైకి వెళ్ళాలి. అందుకే తెర పట్టుకోవడానికి కూడా ఎంతమంది 2 వైపులా పట్టుకోవాలో నిర్ణయం చేశారు వ్యాఖ్యానాల్లో. గృహస్థాశ్రమం లేనప్పుడు, ధర్మపత్ని లేనప్పుడు పితృరుణం తీర్చుకుంటావా, ఋషిరుణం తీర్చుకుంటావా, లేకపోతే దేవరుణం తీర్చుకుంటావా, మహాభారతంలో వ్యాస భగవానుడు ప్రతిపాదించిన సమాజ రుణాన్ని తీర్చుకుంటావా? ఎలా తీర్చుకుంటావు? తీర్చుకోలేవు. ఆమె ధర్మపత్నిగా రావాలి అంటే ఆయన ఇవ్వాలి, తన కడుపున పుట్టిన పిల్లని ఇవ్వాలి. అంటే ఎందుకు ఇస్తారు? నేను కొంతకాలం వాడుకున్న మోటార్ సైకిల్ మీకు ఇస్తున్నాను అనుకోండి, దీన్ని నేను చాలా కాలం వాడాను సుమండి, ఇదంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం, నేను ఎప్పుడైనా చూసినప్పుడు అది శుభ్రంగా ఉండాలి, దుమ్ము ధూళి కొట్టుకుపోయేది కనపడితే నాకు చాలా ప్రాణం గిజగిజలాడుతుందంటాను. ఒక వాహనం మీద నాకు అంత అపేక్ష ఉంటే తన కడుపున పుట్టిన పిల్ల, కష్టపడి పెంచి పెద్ద చేసిన పిల్ల, ఆ పిల్లని ముక్కు ముఖం తెలియని పిల్లవాడికి ఇచ్చేసి ఖండాంతరములు పంపించేయాలంటే ఆ తండ్రికి కొన్ని నియమాలు ఉండవు.